తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశిష్టతను చాటి చెప్పే పండుగ బోనం. బోనం అంటే భోజనం అని అర్థం. తెలంగాణలో ప్రతి సంవత్సరం బోనాలు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. కాకతీయుల కాలం నుండి ఈ బోనాల పండుగ జరుపుకుంటున్నట్టు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి నగరాలలో ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తొలి బోనాన్ని గోల్కొండలోని జగదాంబాదేవికి, రెండవ బోనాన్ని సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని దేవికి, ఆఖరున లాల్ దర్వాజాలో ఉన్న సింహవాహిని దేవికి సమర్పిస్తారు. గోల్కొండలో మొదటి బోనాన్ని సమర్పించడానికి కారణాలు లేకపోలేదు. అప్పట్లో గొర్రెల కాపరులు గొర్రెలను కాచేటప్పుడు చాలా గొర్రెలు మృత్యువాత పడేవి. అలాంటి సమయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి గొర్రెలు క్షేమంగా ఉండేవి. అందుకోసమై అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అది కూడా మొదటి బోనం. తరువాత సికింద్రాబాద్, ఉజ్జయిని అమ్మవారి బోనం. ఇక్కడ బోనం ఎందుకు సమర్పిస్తారు అంటే 1869లో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అనేక మంది మరణించడం జరిగింది. ఇది తెలిసిన హైదరాబాద్ వాసి అయిన అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అమ్మవారి విశిష్టతను తెలుసుకొని ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి బోనం సమర్పించారు. అప్పటి నుండి ప్లేగు వ్యాధి నివారించబడింది అని చెబుతారు. మూడవది లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు. ఈ ఆలయంలో బోనాలు సమర్పించడానికి గల కారణం 1908 సంవత్సరంలో మూసీ నది పొంగి అంతా అస్తవ్యస్తమైన పరిస్థితి. అప్పటి నవాబైన అలీఖాన్ బంగారు చాటలో ముత్యాలు, పట్టుచీర, పసుపు, కుంకుమ అమ్మవారి ముందు ఉంచడం జరిగింది. తరువాత వాటిని మూసీ నదికి సమర్పించాడు. దానితో మూసీ వరదలు ఆగిపోయాయి. అందుకని ఇక్కడ కూడా బోనం సమర్పిస్తారు. వీటితో పాటు బోనాలలో ఇంకా చాలా రకాలైన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. బోనాన్ని సమర్పించిన తర్వాత శాఖను సమర్పించడం, పోతురాజు వేషధారణ, అమ్మవారికి ఒడిబియ్యం, రంగం అంటే భవిష్యవాణి అన్నమాట వంటి అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.